హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రే ఆప్టిక్స్లో డీవియేషన్ యాంగిల్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు 180 - 2i అనేటువంటి ఫార్ములాని మనం డెరైవ్ చేసాం. సో ఈ ఫార్ములాని మనం జనరల్ ఈక్వేషన్ y ఈక్వల్ టు c - mx తోటి కంపారిజన్ చేస్తాం. ఈ ఫార్ములాలో డెల్టా అనేది డీవియేషన్ యాంగిల్, i అనేది ఇన్సిడెంట్ యాంగిల్, రెండు కూడా వేరియబుల్స్. అట్లనే y అలాగే x రెండు కూడా వేరియబుల్స్. ఈ దీంట్లో 180 అనేది కాన్స్టెంట్, ఇక్కడ c అనేది కాన్స్టెంట్, బట్ స్లోప్ అనేది ఎట్లా వస్తుంది, మనకి నెగిటివ్ వస్తుంది. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ని y యాక్సిస్ మీద, ఇన్సిడెంట్ యాంగిల్ని x యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీసినట్టయితే నెగిటివ్ స్లోప్ కాబట్టి లైన్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మ్యాక్సిమంగా ఉంటుంది, బట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మ్యాక్సిమం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0. ఇన్ కేసు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మ్యాక్సిమం అయితే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అవుతుంది, 0 అవుతుంది. దీంట్లో రెండు కేసులని, ఫస్ట్ కేసు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనే దాన్ని 0 తీసుకుందాం. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు 180 - 2i అనేది ఫార్ములా. దీంట్లో ఇన్సిడెంట్ యాంగిల్ 0 కాబట్టి 0 × 2 0 అవుతుంది. 180 - 0 అంటే 180 degrees, అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది 180 degrees ఉంటుంది. సో దీనికి మనం ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం. దీని మీద ఒక లైట్ అనేది ఈ విధంగా వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఇది ఇన్సిడెంట్ రే. అట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఒక నార్మల్ లైన్ అనే దాన్ని డ్రా చేసుకోవాలి. ఇది నార్మల్ లైన్. సో ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్కి, ఈ నార్మల్ లైన్కి, ఇన్సిడెంట్ లైట్ రేకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనేది, ఇన్సిడెంట్ యాంగిల్ అనేది 0. రెండు సేమ్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి మనకు ఫార్ములా తెలుసు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 కాబట్టి ఆటోమేటిక్గా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0. అంటే లైట్ అనేది ఈ విధంగా ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్సిడెంట్ రైట్కి, రిఫ్లెక్టెడ్ రైట్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసరికి ఎంత, 180 degrees. దీన్ని మనం ఏంటామంటే నార్మల్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటాం. నార్మల్ ఇన్సిడెన్స్. సో తర్వాత రెండో కేసు వచ్చేసరికి ఇన్సిడెంట్ యాంగిల్ మనం 90 degrees తీసుకున్నాం. ఫార్ములా ఏంటి, డీవియేషన్ యాంగిల్ డెల్టా ఈక్వల్ టు 180 - 2i. సో ఇన్సిడెంట్ యాంగిల్ 90 degrees కాబట్టి 2 × 90 180 అవుతుంది. ప్లస్ 180 - 180 యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 0 అవుతుంది. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక కర్వ్డ్ మిర్రర్ తీసుకున్నాం. దీని మీద ఒక లైట్ ఈ విధంగా వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఇది ఇన్సిడెంట్ అయితే అట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఒక నార్మల్ అనే దాన్ని డ్రా చేయాలి. నార్మల్కి ఇన్సిడెంట్ లైట్ రేకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనేది 90 degrees. ఆ ఇన్సిడెంట్ యాంగిల్ 90 degrees అయినప్పుడు డీవియేషన్ ఏమవుతుంది, ఇక్కడ 0. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఎలాంటి డీవియేషన్ జరగలేదు. సో ఇన్సిడెంట్ అయితే ఎలాంటి డీవియేషన్ లేకుండా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దీన్ని మనం కేస్ 2లో మనం ఎలాంటి డీవియేషన్ అనేది ఉండదు. సో దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవాటిని మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఈ విధంగా అవుతుంది. ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాము, ఇదంతా పాలిష్డ్ సర్ఫేస్. సో ఒక లైట్ వచ్చి 60 degrees యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయింది, నార్మల్ తోటి 60 degrees అయితే ఉంది. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి ఫైండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక లైట్ 60 degrees యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది కాబట్టి సేమ్ అదే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది రిఫ్లెక్టెడ్ లైట్ రే, ఇది ఇన్సిడెంట్ రే. సో ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోవాలి కాబట్టి ఇన్సిడెంట్ రేని మనం సేమ్ అదే డైరెక్షన్ మనం ఎక్స్టెండ్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఈ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేట్కి మరియు రిఫ్లెక్టెడ్ రేట్కి మధ్య ఉంటే యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మిర్రర్ మీద ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత, 60 degrees. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు 180 - 2i ఫార్ములా. 180 మైనస్ ఇన్సిడెంట్ యాంగిల్ 60 degrees కాబట్టి 2 × 60 ఎంత, 120 degrees అవుతుంది. 180 నుంచి 120 తీసేస్తే ఎంత, 60 degrees. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది 60 degrees అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. రెండు మిర్రర్స్ ఉన్నాయి, ఒకటి M1, రెండోది M2. రెండు మిర్రర్స్ కూడా కొంత యాంగిల్ చేస్తే ఈ విధంగా ఉన్నాయి. ఒక లైట్ రే అనేది M1కి ప్యారలల్గా వచ్చి M2 మీద ఇన్సిడెంట్ అయింది అట్ పాయింట్ A. తర్వాత M2 మీద రిఫ్లెక్ట్ అయిన తర్వాత M1 మీద ఇన్సిడెంట్ అవుతుంది అట్ పాయింట్ B. ఇక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇది M2కి ప్యారలల్గా రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. M2కి ప్యారలల్గా రిఫ్లెక్షన్ జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రెండు మిర్రర్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, రెండు మిర్రర్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ O అనుకున్నట్టయితే సో ఈ O అనేది ఈ రెండు లైన్స్కి ఎట్లా ఉంది, ప్యారలల్గా ఉంది. ఇది తీటా కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, తీటా అవుతుంది.
ఈ వాల్యూ కూడా తీటా అవుతుంది. ఇది వాల్యూ తీటా కాబట్టి ఈ వాల్యూ తీటా అవుతుంది. ఆటోమేటిక్గా ఈ ఆపోజిట్ యాంగిల్ కూడా తీటా. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి నుంచి చూసినట్టయితే ఎన్నో ట్రయాంగిల్స్ మొత్తం తీటా ప్లస్ తీటా మొత్తం ఒక 3 తీటా వచ్చినాక ఎంత ఉండాలి? 180 డిగ్రీస్ ఉండాలి. సో 3 తీటా ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీస్. 3 తీటా 180 డిగ్రీస్ అనేది తీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180/3 60 డిగ్రీస్ అనేది అవుతుంది. సో ఈ తీటా ఈక్వల్ టు ఎంత? 60 డిగ్రీస్ అనేది రెండు మిర్రర్స్ మధ్య యాంగిల్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, రెండు మిర్రర్స్ ఏ విధంగా ఉన్నాయి? రెండింటి మధ్య యాంగిల్ వచ్చేసరికి 40 డిగ్రీస్ ఉంది. సో 40 డిగ్రీస్లో ఉన్నప్పుడు ఒక మిర్రర్ మీద M1 మీద ఒక లైట్ వచ్చి ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది 30 డిగ్రీస్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్, 2 రిఫ్లెక్షన్స్ తర్వాత యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఎంత అనేది మనం మెజర్ చేయాలి. సో లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి M2 మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అయితే ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అదే ఉంటుంది. సో చూడండి, నార్మల్కి M1కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. 90లో 30 పోయింది, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో 60 డిగ్రీ ఉంది. సో ఈ లోపల ట్రయాంగిల్లో చూసినట్టయితే మొత్తం ఎంత ఉండాలి? 180 ఉండాలి. 40 + 60 ఎంత? 100. 100 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80. అంటే ఈ M2 మిర్రర్కి ఎంతైతే పాయింట్ ఇంటర్సెక్షన్ అయిందో అక్కడ ఒక నార్మల్ లైన్ తీసుకున్నట్టయితే ఈ నార్మల్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. సో ఇది మొత్తం ఎంత? 90. 90లో 80 పోయింది, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 10 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఇది 10 డిగ్రీస్ అనేది ఇన్సిడెంట్ యాంగిల్ అనమాట. సో M2 మీద ఇన్సిడెంట్ యాంగిల్ 10 డిగ్రీస్. ఇన్సిడెంట్ యాంగిల్ 10 డిగ్రీస్ కాబట్టి ఆటోమేటిక్గా రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా ఎంత ఉండాలి? మనకి 10 డిగ్రీస్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మనం కనుక్కోవాలి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ 2 రిఫ్లెక్షన్స్ తర్వాత. సో ఫస్ట్ రిఫ్లెక్షన్ M1 మీద జరిగింది, సెకండ్ రిఫ్లెక్షన్ ఏమో M2 మీద జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ రిఫ్లెక్షన్ M1ని మనం కనుక్కునేటప్పుడు Δ1 అని చూపిస్తున్నాము, M2 మీదేమో Δ2 అన్నాం. డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రైట్ ఐకి మరియు రిఫ్లెక్టెడ్ లైట్ ఐకి మధ్యన యాంగిల్ Δ1. ఇది ఎట్లా ఉంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఇది కనుక్కుందాం మనం. సో ఎట్ M1 మీద ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంది? ఇక్కడ మనకి ఇన్సిడెంట్ యాంగిల్ 30 డిగ్రీస్. సో ఫార్ములా ఏంటి? ఇక్కడ మనకి Δ8 = 180 - 2i. I వాల్యూ ఎంత? 30 డిగ్రీస్. సో 180 - 2 × 30, 2 × 30 60. 180 నుంచి 60 పోతే ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అనేది ఉంది. ఇది కూడా ఎట్లాగా? క్లాక్ వైజ్ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ అనమాట. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది M1 మీద Δ1. అట్లానే M2 మిర్రర్ మీద ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత? 10 డిగ్రీస్. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత? 10 డిగ్రీస్. ఇక్కడ డీవియేషన్ యాంగిల్ Δ2 = 180 - 2i అన్నాం. I వాల్యూ ఎంత? 10 డిగ్రీస్. సో 180 - 2 × 10, 2 × 10 20, 20 80లో 180 నుంచి 20 పోతే ఎంత ఉంటుంది? 160 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో ఇది ఇన్సిడెంట్ రైట్ డైరెక్షను. ఇన్సిడెంట్ డైరెక్షన్ నుంచి రిఫ్లెక్టెడ్ రైట్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ Δ2. ఇది కూడా ఎట్లా ఉంది? మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంది. రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి రెండింటిని మనం ఏం చేద్దాం అంటే యాడ్ చేద్దాం. సో Δ = Δ1 + Δ2 అంటే 120 డిగ్రీస్ ప్లస్ 160 డిగ్రీస్, 280 డిగ్రీస్ అనేది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. సో ఇక్కడ చూసినట్టయితే ఒక లైట్ అనేది ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది. M1 మీద 40 డిగ్రీస్ యాంగిల్ చేస్తే ఈ విధంగా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇది ఏమవుతుంది? రిఫ్లెక్షన్ జరిగింది. ఇన్సిడెంట్ యాంగిల్ 40 అయినప్పుడు రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? 40 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇది మొత్తం కూడా 90 డిగ్రీస్ అయినప్పుడు నార్మల్కి M1కి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ అయింది. ఇది 40 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 50 డిగ్రీస్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్లో 30 + 50 80 అయింది. రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది? 30 + 50 80 పోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇది 100 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉంటుంది. సో 100 వచ్చింది కాబట్టి నార్మల్ అనేది లోపలికి వస్తుంది అనమాట. M2 మీద ఇది ఇన్సిడెంట్ లైటర్ నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 10 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఇన్సిడెంట్ యాంగిల్ 10 డిగ్రీస్ అయితే రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది? 10 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి 2 రిఫ్లెక్షన్స్ జరిగింది. M2 మీద సెకండ్ రిఫ్లెక్షన్ జరిగింది. మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ డీవియేషన్ ఎక్కడ జరిగింది? M1 మీద. ఎట్ M1 యాంగిల్ ఆఫ్ డీవియేషన్ Δ1 ఇన్సిడెంట్ యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత? M1 మీద 40 డిగ్రీస్ అనమాట. Δ1 = 180 - 2i. 180 - 2 ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత? 40 డిగ్రీస్.
సో 180 మైనస్ 2 ఇంటూ 40 80, 180 నుంచి 80 పోతే ఎంత 100 డిగ్రీస్. దీని డైరెక్షన్ చూద్దాం. ఇన్సిడెంట్ లైట్ అని మనం ఎక్స్టెండ్ చేసినట్టయితే డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్కి రిఫ్లెక్టెడ్ లైట్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ డెల్టా 1. ఇదేంటి క్లాక్ వైజ్ డైరెక్షన్, 100 డిగ్రీస్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. అట్లనే డెల్టా 2 చూద్దాం. ఇది ఎక్కడ జరిగింది, M2 మీద జరిగింది. M2 మీద సెకండ్ రిఫ్లెక్షన్. ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత జరిగింది 10 డిగ్రీస్ అనమాట. 10 డిగ్రీస్ అనేది ఇన్సిడెంట్ యాంగిల్. సో డీవియేషన్ యాంగిల్ డెల్టా 2 ఈక్వల్ టు 180 మైనస్ 2i. 180 మైనస్ ఇన్సిడెంట్ యాంగిల్ అంతా 10 డిగ్రీస్. ఇక్కడ 2 ఇంటూ 10 20, 180 నుంచి 20 పోతే అంతా 160 డిగ్రీస్. దీని డైరెక్షన్ చూద్దాం. డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ని మనం ఎక్స్టెండ్ చేసాం. ఇది రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఈ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి రిఫ్లెక్టెడ్ రైట్కి మొదట యాంగిల్ డీవియేషన్ యాంగిల్ డెల్టా 2. ఇది ఏ డైరెక్షన్లో ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో వచ్చింది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. రెండు డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఒకదాన్ని పాజిటివ్గా తీసుకుందాం, రెండోదాన్ని నెగిటివ్గా తీసుకుందాం. జనరల్గా ఎక్కువ ఉన్నదాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. డెల్టా ఈక్వల్ టు డెల్టా 2 మైనస్ డెల్టా 1, 160 మైనస్ 100 దట్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అనేది డీవియేషన్ జరిగింది ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకి 60 డిగ్రీస్ అనేది జరిగింది. ఒకటి యాంటీ క్లాక్ వైజ్లో ఉంది, ఒకటి క్లాక్ వైజ్లో ఉంది. సో ఎక్కువగా ఉన్నదాన్ని పాజిటివ్గా తీసుకుంటాం, తక్కువగా ఉన్నదాన్ని నెగిటివ్ తీసుకుంటాం. సో డెల్టా 2 పాజిటివ్ మైనస్ డెల్టా 1, సో 160 మైనస్ 100, సో 60 డిగ్రీస్ అనేది డీవియేషన్ జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం రెండు మిర్రర్స్ ఉన్నాయి. ఈ విధంగా M1 అండ్ M2 రెండింటి మధ్య యాంగిల్ 70 డిగ్రీస్. సో ఇక్కడ మనకి ఏంటి, ఫైండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్. సో లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 15 డిగ్రీస్ యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయింది. ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ విధంగా వెళ్ళి M2 మీద ఇన్సిడెంట్ జరిగింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 15 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత ఉంటుంది, 15 ఉంటుంది, 15 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ నార్మల్కి M1కి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్. 90లో 15 పోయింది, రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ మనకి 75 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్లో లోపల మొత్తం యాడ్ చేస్తే 150 రావాలి, 180 రావాలి. 70 + 75 145, రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 35 డిగ్రీస్ అనేది ఉంటుంది. 35 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో 35 డిగ్రీస్ కాబట్టి నార్మల్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో ఇది నార్మల్ లైన్. ఈ నార్మల్ తోటి ఈ మిర్రర్ మొత్తం కూడా ఎంత 90 డిగ్రీస్ చేస్తుంది. ఇది 35 పోయింది, రిమైనింగ్ ఎంత ఉంటుంది 55 డిగ్రీస్. అంటే M2 మీద లైట్ రే 55 డిగ్రీస్ యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయ్యింది. సో 55 డిగ్రీస్ కాబట్టి రిఫ్లెక్టెడ్ లైట్ రే కూడా అవుతుంది, ఇక్కడ మనకి 55 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 2 రిఫ్లెక్షన్స్ జరిగాయి. సో టోటల్గా మరి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోవాలి. M1 మీద ఫస్ట్ డీవియేషన్ జరిగింది, దీన్ని మనం ఎక్స్టెండ్ చేసినట్టయితే డీవియేషన్ డెల్టా 1. అట్లనే దీన్ని డైరెక్షన్ 1 ఎక్స్టెండ్ చేసినట్టయితే డీవియేషన్ డెల్టా 2. సో ఇక్కడ మొత్తం చూడండి, ఎటు M1 మీద ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత 15 డిగ్రీస్. డెల్టా 1 ఈక్వల్ టు 180 మైనస్ 2, I అంతా 15, 2 ఇంటూ 15, 2 ఇంటూ 15 అంతా 30, 180 నుంచి 30 పోతే ఎంత 150 డిగ్రీస్ అనమాట. ఇది ఏ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. అట్లనే M2 మీద వచ్చేలేకే ఇన్సిడెంట్ యాంగిల్ అంతా 55 డిగ్రీస్. సో డెల్టా 2 ఈక్వల్ టు 180 మైనస్ 2 ఇంటూ 55. సో 2 ఇంటూ 55 అంతా 110, 180 నుంచి 110 పోతే ఎంత ఉంటుంది, ఇక్కడ 70 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఇది ఏ డైరెక్షన్లో ఉందో చూద్దాం. సో డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చి రిఫ్లెక్టెడ్ లైట్ రే, ఇది కూడా క్లాక్ వైజ్ అనమాట. ఇది కూడా క్లాక్ వైజ్, రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు డెల్టా 1 ప్లస్ డెల్టా 2. డెల్టా 1 వచ్చేలకి 150 డిగ్రీస్ వచ్చింది, డెల్టా 2 వచ్చేలకేమో 70 వచ్చింది. రెండు యాడ్ చేస్తుంటే 220 డిగ్రీస్ అనేది ఇక్కడ డీవియేషన్ జరిగింది. 220 డిగ్రీస్ డీవియేషన్ అనేది జరిగింది. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్, నార్మల్ ఇన్సిడెన్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.